SR6 న్యూస్. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రగిరి నగర్లోని నిశిస్వాతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం. 10వ తరగతి చదివే విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ తల్లిదండ్రులకు విషయం తెలిపిన విద్యార్థిని కోపంతో పాఠశాలపై దాడి చేసిన కుటుంబ సభ్యులు ఫర్నిచర్ ధ్వంసం. ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ ను చితకబాది పోలీసులకు అప్పగించిన తల్లిదండ్రులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జగద్గిరిగుట్ట పోలీసులు. भाई मार रहे కొట్టొద్దు అన్న కొట్టొద్దు కాదు పోలీసు వాళ్ళు ఉంటే కొట్టొద్దు. మరలా మరి ఒకసారి లిస్ట్ పెడతాం. ఎందుకనంటే వితౌట్ పర్మిషన్ ఉన్నటువంటి ఇలాంటి స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేయటం వలన పిల్లలకు చాలా నష్టపోతూ ఉంటారు. మా యూడైస్లో కూడా ఈ పిల్లలు కనపడరు. కాబట్టి వీళ్ళకి నష్టం కలగకుండా ఉండడం కొరకు తగిన చర్యల కొరకు నేను ఈఓ మేడం గారికి రిపోర్టు పెడతాను. 302 స్కూల్స్ మాత్రమే పర్మిషన్ మీద ఆకున్నాయి ఇప్పుడు స్కూల్స్ గులాపూర్లో వెరిఫై చేస్తాం. దానిపైన మీరు ఏం చర్యలు తీసుకుంటారు? అంటే ఏ స్కూల్స్ ఉన్నాయి అంటే కార్నర్స్లో వాళ్ళు ఎక్కడ స్కూల్స్ పెడుతున్నారో తెలియటం లేదండి. ఇలాంటి స్కూల్స్ ఆల్రెడీ ఇప్పుడు 5-6 స్కూల్స్ నా దృష్టికి వచ్చినాయి. నేను యువ గారికి పెట్టడం జరిగింది. ఇంకా ఇప్పుడు మాత్రమే ఈ స్కూల్ ఉందని ఇలా వచ్చిందని తెలిసింది మాకు. ఈ స్కూల్కి మాత్రం మా దగ్గర పర్మిషన్ లేదు. ఏ క్లాస్కి కూడా అసలు పర్మిషనే లేదు ఈ స్కూల్కి. లేదు. అయితే కుక్కట్పల్లిలో ఈ స్కూల్ నడుస్తుందని ఇంకో బ్రాంచ్ కుక్కట్పల్లిలో ఉందని తెలుస్తుంది. దాని మీద కూడా వివరాలు తెలుసుకుంటాం. కాబట్టి దీని మీద ఇమీడియట్గా తగిన చర్యలు తీసుకోమని డిఓ గారికి రిఫర్ చేయడం జరుగుతుందండి. ఈ స్కూల్కి పర్మిషన్ లేదు. ఆల్రెడీ నేను జూన్లోనే పత్రికా విలేకరులకి